ఇక్కడ ఒక సహాయం గురించి చూస్తున్నాము. ఈరోజు యేసు ప్రభుకి తెలిస్తే సరిపోదు, వాక్యానుసారంగా కూడా మేము జీవించాలి. ఈరోజు ఒకరికి ఇలాగ సహాయం చేస్తున్నాము, వాక్యానుసారంగా ఇలాగ జీవిస్తున్నాము అనేది ఈరోజు నేర్చుకుందాం. ఇక్కడ అర్ధరాత్రిలో వెళ్ళి ఒక విశ్వాసి కుటుంబం దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, 3 రొట్టెలు నాకు ఇవ్వండి అని. అక్కడ జవాబు ఏం చూస్తున్నాము? ఈ రాత్రే మాకు కష్టం ఇవ్వద్దు, మేము పడుకొని ఉన్నాము, మాకు బాధ పెట్టొద్దు. ఎవరైనా ఉన్నారా విశ్వాసులు? లేకపోతే మన భజనే ఇలాంటి ఆలోచనలో సాతాను ఏదో ఒకటి ఆశీర్వాదం నుంచి దూరం చేయడానికి జాగ్రత్తగా వినాలే విషయాలు. ఎందుకు అయితే యేసు ప్రభు మేము ఎంత పాపి అయినా సరే మా తండ్రి యేసు ప్రభు ఇప్పుడు వరకు మనకి పోషిస్తున్నారు, ఏం కావాలే సహాయం చేస్తానే ఉన్నారు. అలాగే మేము కూడా ఇతరులకి సహాయం చేయడానికి ముందు ఉండాలి. ఈరోజు ఇలా సహాయం చేస్తున్నాము. ఈరోజు అక్కల్లో చాలా మందికి మీరు చూసి ఉంటారు, రోడ్లో కానీ బయట కానీ ఎక్కడైనా వాళ్ళకి భీము లేకుండా ఉన్నారు, ఒక 100 రూపాయలు లేకుండా ఉన్నారు. భీము కొనుక్కోవాలి, కుక్ చేసుకోవాలి, భోజనాలు పెట్టాలి. ఇలాంటి విషయంలో కూడా చాలా కుటుంబం ఈరోజు బాధతో చింతతో ఉన్నారు. ఈరోజు నేర్చుకోవాలి మేము అందరు ఏంటంటే ఒకరికి సహాయం చేయడం. ఈ వచనం ద్వారా కొన్ని ఆలోచన చేద్దాం మేము అందరు కలిసి. ఏంటంటే మేము కూడా దీనికి ముందు ఆహారం లేకుండా జీవించాము, డబ్బు లేకుండా జీవించాము, జాబ్ లేకుండా జీవించాము. ఎగ్జాక్ట్ అదే పరిస్థితి ఈ వచనంలో చూస్తున్నాము. జాబ్ లేనప్పుడు ఇటు ఎత్తుకుతూ ఒక పూట అన్నం లేకుండా కూడా మేము ఉన్నాము, జీవించాము. ఈరోజు ఏ వాక్యం దేవుడు మనకి ఇచ్చారు, మేము కూడా ఈ వాక్యం ద్వారా నేర్చుకోవాలి. ఏంటంటే మన దగ్గరే ఒక 100 రూపాయలు ఉన్నాయనుకోండి, ఒక 10 రూపాయలైనా ఒకరికి సహాయం చేయాలి. ఒక కేజీ బియ్యం ఉన్నాయనుకోండి, ఒక 1/4 కిలో వాళ్ళకి అన్నం లేదు అని ఎవరైనా అడుగుతున్నారంటే ఒక 1/4 కిలో అయినా, ఒక 100 గ్రామ్ అయినా వాళ్ళకి సహాయం చేయాలి. అలాంటి మనుషు మన దగ్గర ఉండాలి, హృదయం ఉండాలి, ఆలోచన ఉండాలి. పక్క ఇంటిలో ఫుడ్ లేకుండా ఏడుస్తున్నారు, ఇంకో కుటుంబమో మంచిగా తిని హ్యాపీగా ఉన్నారు. అది విశ్వాసి కాదు, అది విశ్వాసి కాదు. ఎవరైనా సరే, అన్యులైనా ఎవరైనా సరే, పక్కలో ఒక కుటుంబం ఉన్నారు, వాళ్ళకి జాబ్ లేదు, డబ్బులు లేదు, ఫుడ్ లేదు, అల్లారుతో ఉన్నారు. మనకి తెలిసింది కొన్ని ఫుడ్ అయినా మనం పెట్టవచ్చు వాక్యానుసారంగా, దేవుడు మనకి ఆశీర్వదిస్తారు. మేము 4 ఫ్యామిలీస్కి సహాయం చేస్తే మేము మా తండ్రికి ఇచ్చినట్టుగా ఉన్నాయని వాక్యంలో చూస్తున్నాము. ఈరోజు సహాయం విషయంలో ఎలాగున్నాము, ముందున్నామా లేకపోతే వెనుక ఉన్నామా, ఈరోజు ఆలోచిస్తాం ఈ వాక్యం ద్వారా. ఇంకొక విషయాలు నేర్చుకుందాం. మేము బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, చింతలో ఉన్నప్పుడు ఎవరైనా మనకి సహాయం చేస్తారు. మన అవసరతని పట్టిని వాళ్ళు సహాయం చేస్తారు. సహాయం పొందిన తర్వాత మేము మర్చిపోకుండా ఉండాలి, లేకపోతే మేము దేవుడి బిడ్డలు కాదు. ఆమేన్. మేము కష్టాల బాధల్లో ఉన్నప్పుడు, రోగాల్లో ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు, జాబ్ లేనప్పుడు, చింతలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మా దగ్గర వచ్చి మాట్లాడినారు, లేకపోతే కొన్ని సహాయం చేస్తారు, లేకపోతే వచ్చి ప్రార్థన చేస్తారు, ఏదైనా తీసుకోండి, A to Z ఏదైనా తీసుకోండి. సహాయం చేసిన తర్వాత మేము మర్చిపోకూడదు. అదేమంటారు? అది స్వార్థం లైఫ్ మనలో ఉండకూడదు. ఏ విషయమైనా సరే ఈరోజు కూడా విశ్వాసి కుటుంబంలో ఇలాగే జీవిస్తున్నారు. మేము నేర్చుకోవాలి ఏంటంటే దేవుడు ఏ వాక్యం ద్వారా మేము నేర్చుకోవాలి, జీవించాలి అని నేర్పిస్తున్నారు. మేము కూడా ఎగ్జాక్ట్ అలాగే భూమిలో జీవిస్తే తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తారు. సహాయం చేసిన మనుషు మన దగ్గర ఉంటే, ఇదే మన దగ్గర ఉంటే దేవుడు మనకి ఏం చేస్తారు? పైకి తీసుకొస్తారు. హల్లెలూయా.
మనకి ఇంకా పైకి తీసుకొస్తాయి. ఎందుకైతే మేము ఇతరులకు ఏం చేస్తున్నాము, సహాయం చేస్తున్నాం కాబట్టి మన ఇన్కమ్, మన అన్ని సోర్స్లో బ్లెస్ చేస్తారు. మీరు ఇంకొక పర్సన్, ఇంకొక కుటుంబాన్ని మీరు సహాయం చేయండి అని. దేవుడికి ఇలాంటి విషయంలో చాలా సంతోషం ఉంటుంది అన్నమాట. ఈరోజు ఒకరికి ఎలాగ సహాయం చేస్తున్నాము, ఒకళ్ళ గురించి ప్రార్థన కూడా మేము ఈరోజు చేయట్లేదు. ఒకళ్ళ గురించి మేము ఒక అవసరాన్ని బట్టి ఏమి ఇవ్వాలి అని కూడా మనలో ఏమి ఆలోచన లేకుండా జీవిస్తున్నాము. ఈరోజు ఇలాగే ఒక విశ్వాసి, ఒక నమ్మంలో మేము ఉన్నాము. కేవలం మేము యేసుకి తెలిస్తే సరిపోదు, ప్రతి ఒక్క వాక్యంలో మేము జీవించాలి. ప్రతి ఒక్క కుటుంబం, దేవుడు ఇదే అంటున్నారు, నా వాక్యానుసారంగా మీరు జీవించండి. రోజు వరకు మా తండ్రికి మనంలో మీరు ఏం అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణ అవ్వాలి అని అడగండి. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నారు, మీ సంతోషం, ఎవరి సంతోషము, మన సంతోషం పరిపూర్ణ అవ్వాలి. ఎవరిని అడగాలి, మా తండ్రిని. ఎవరి నామంలో, యేసు ప్రభు నామం. ఎప్పుడైతే పుట్టినామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకవేళ మేము ఏం అడగలేదు అంటే ఈరోజు అడుగుదాం. దేవా, మాకు ఇలాంటి ఒక ఆశీర్వాదం కావాలి, మేము ఇంకొక కుటుంబాన్ని, ఇంకొక పర్సన్ని సహాయం చేసుకోవాలి, అలాంటి బ్లెస్సింగ్ మాకు కూడా ఇవ్వండి అని దేవుడితో ఈరోజు అడుగుదాం. హల్లెలూయా. దేవుడు అంటున్నారు, ఈరోజు వరకు మీరు ఏం అడగలేదు, నా నామములో తండ్రికి అడగండి, నేను ఇస్తాను. అది ఆత్మీక విషయమైనా సరే, సహాయమైనా ఏదైనా తీసుకోండి. దేవుడు మాకు ఈరోజు తెలియచేస్తున్నారు, ఈరోజు వరకు మేము ఏం అడగలేదు, అది అడుగుదాం. దేవుడు తప్పకుండా మాకు ఆశీర్వదిస్తారు. అది ఏ విషయమైనా సరే, మార్పు అయినా సరే, రోగాలైనా సరే, మాకి దేవుడు కొన్ని విడుదల చేయాలి, లేకపోతే అప్పుల నుంచి ఏదైనా సరే, ఈరోజు ఇలాంటి విషయం అడుగుదాం. ఏ విషయం ఈరోజు వరకు అడగలేదు, ఇక్కడ సహాయం చేసిన విషయంలో మేము చూస్తున్నాము. ఈరోజు ఇలా ఒక పర్సన్కి సహాయం చేస్తున్నారు, ఒక కుటుంబంకి ఇలా సహాయం చేస్తున్నారు. వాళ్ళ బాధలో ఉన్నప్పుడు, ఆకల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు, వెళ్ళి 3 రొట్టెలు నాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇంకొక పర్సన్ ఏం జవాబిస్తున్నారు, మాకి మీరు బాధ పెట్టొద్దు, మా దగ్గర ఏం రొట్టె లేని, మాకు కష్టం మీరు ఇవ్వద్దు అని తిరిగి జవాబు ఇస్తున్నారు. కొన్ని కుటుంబంలో ఇలాంటి విషయాలు కూడా ఉన్నాయి. ఆకలిలో ఉన్నప్పుడు ఇద్దరు గొడవ అయిపోతారు. ఫుడ్ ఉంటుంది ఇంట్లో, కిచెన్లో ఫుడ్ ఉంటుంది. గొడవ అయిన తర్వాత ఆకలిలో ఉన్నప్పుడు ఫుడ్ కూడా పెట్టారు. తింటే తినని, చావుతే చావుని, అలా కూడా ఉన్నారు. అవును కదా. గొడవ అయిన తర్వాత అది భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, హోటల్లో మంచిగా తినేసి వస్తారు, ఇక్కడ ఆకలిలో చనిపోయి ఉంటారు. పిల్లలైనా, భార్య అయినా, భర్త అయినా. ఇలాంటి విషయాలు కూడా జరుగుతున్నాయి కుటుంబంలో. జాగ్రత్త అయినాలి ఈ విషయంలో. ఎప్పుడైతే అపవాదికి మేము ప్లేస్ ఇస్తాము, అపవాది ఇలాగే ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటుంది కుటుంబంకి. విశ్వాసులకి వాక్యం తెలుసు, దేవుడు గురించి తెలుసు, కానీ వాక్యానుసారంగా వాళ్ళు ఏం చేయరు, జీవించలేరు. అది ఇంపార్టెంట్.